హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ నిఖిలా వెంకట్ భగవాన్. ఈ వీడియో కోసం ఫస్ట్ టైం మీరు నా యూట్యూబ్ ఛానల్లోకి వచ్చినట్టయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను ఎనర్జిక్ కంగన్ వాటర్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. అది ఏంటి అంటే ఒక అద్భుతమైన ఇన్ఫర్మేషన్. మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుందని, యూజ్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మన బాడీకి 75% ఆఫ్ వాటర్ అవసరం. దీంట్లో మన బాడీ కంపేర్ చేస్తే ఒక్కొక్క ఆర్గాన్కి, బ్రెయిన్కి కావచ్చు 75%, బ్లడ్కి కావచ్చు 83%, బోన్స్కి కావచ్చు 22%. ఇలా ఎవ్రీ ఆర్గాన్ని కంపేర్ చేస్తే ప్రతి ఒక్క ఆర్గాన్కి మినిమం 70% ఆఫ్ వాటర్ అవసరం ఫ్రెండ్స్. కానీ మన బాడీకి రోజు రోజు ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటాము, సిటీస్కి వెళ్తూ ఉంటాము, మన దగ్గర ఉంటూ ఉంటాము. ఎలాంటి వాటర్ మన బాడీకి తీసుకుంటున్నాము, ఎంతవరకు ఎంత హెల్దీ వాటర్ తీసుకుంటున్నాము, గుడ్ హెల్దీ వాటర్ ఇస్తున్నామా, డెడ్ వాటర్ ఇస్తున్నామా, ఆర్ఓ వాటర్ తాగితే ఎలాగా హెల్దీ ఉంటున్నాం మనం. సో ఇవన్నీ గురించి తెలుసుకోవాలంటే నేను మీకు క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఫ్రెండ్స్. చూడండి. థ్యాంక్ యూ. అండ్ వరల్డ్ లోనే ఒక 5 మిరాకిల్ వాటర్ ప్లేసెస్ ఉన్నాయి. అది ఎక్కడెక్కడంటే ట్లాకోట్ మెక్సికో, గంగా వాటర్ హిమాలయాస్ ఇన్ ఇండియా, వాటర్ నార్దేను జర్మనీ, మెక్కా జెమ్జమ్ వాటర్, హోలీ వాటర్ లావిస్ ఫ్రాన్స్. ఇలా 5 మిరాకిల్ వాటర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ వరల్డ్ లోనే. ఈ వాటర్ ని ఆ పీపుల్స్ తాగినప్పుడు వాళ్ళకున్న క్రానిక్ డిసార్డర్స్, ఇట్ ఈస్ నథింగ్ బట్ చిన్న చిన్న జబ్బులు కావచ్చు, ఎలాంటి అన్హెల్దీ ఇష్యూస్ కావచ్చు, ఈ వాటర్ తాగినప్పుడు వాళ్ళు హెల్దీగా ఉండడం జరిగింది, వాళ్ళు యాక్టివ్గా అవ్వడం జరిగింది. అసలు ఏంటి ఈ వాటర్ తాగితే ఎందుకు ఇలా అవుతున్నారు, ఎందుకు ఇంత యాక్టివ్గా అవుతున్నారు అని సైన్స్ వాళ్ళు రీసెర్చ్ చేసి కనుక్కున్నది ఏంటంటే ఫ్రెండ్స్, ఆ వాటర్ లో 3 మెయిన్ ప్రాపర్టీస్ ఉన్నాయంట. ఆ 3 మెయిన్ ప్రాపర్టీస్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి యాంటీ ఆక్సిడెంట్స్ అంటే హైడ్రోజన్ రిచ్ వాటర్, సెకండ్ వచ్చేసి ఆల్కనైజేషన్, థర్డ్ వచ్చేసి మైక్రో క్లస్టరింగ్ ఏజెంట్. ఈ 3 ప్రాపర్టీస్ ఆ వాటర్ లో ఉన్నందువల్ల వాళ్ళు ఆ వాటర్ తీసుకోవడం వల్ల వాళ్ళు హెల్దీగా అవుతున్నారు ఫ్రెండ్స్. మరి మనకు అలాంటి మిరాకిల్ వాటర్ కావాలి అని అంటే మనము ఎక్కడికో మెక్సికో వెళ్లాల్సిన అవసరం లేదు, ఫ్రాన్స్ కి వెళ్లాల్సిన అవసరం లేదు, జర్మనీకి వెళ్లాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఓన్లీ ఎనర్జిక్ కంపెనీ వాళ్ళు జపాన్ లో 1974 లో ఈ మిషన్ ని కనుగొనడం జరిగింది. అలాంటి మిరాకిల్ వాటర్ మన ఇంట్లోనే త్రూ ద ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ అంటే విద్యుత్ విశ్లేషణ, అలాంటి ప్రాసెస్ ద్వారా మన వాటర్ ని ఓన్లీ ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ ద్వారా హెల్తీగా ఆల్కలైన్ వాటర్ వచ్చేటట్టు చేశారు ఫ్రెండ్స్. అది ఏంటో చూద్దాము. యాక్చువల్ గా మనం బతకడానికి 3 ముఖ్య కారణాలు కావాలి: మంచి ఆహారం, మంచి నీరు, మంచి గాలి. ఫ్రెండ్స్, మరి ఈ 3 ముఖ్య కారణాలు కావాలి. ఈ రోజులలో మనం మంచి ఫుడ్ తీసుకుంటున్నామా? వితౌట్ పెస్టిసైడ్స్, వితౌట్ కెమికల్స్ మనం ఫుడ్ తీసుకుంటున్నామా? లేదు. ఎక్కడ చూసినా ఇనార్గానిక్ గా కెమికల్స్ తోటి, పెస్టిసైడ్స్ తోటి బేస్ చేసిన వెజిటేబుల్స్ సేల్ చేస్తున్నారు. మనం అలానే తీసుకొస్తున్నాం, తింటున్నాం. మరి స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటున్నామా? లేదు. ఎందుకంటే బయటికి వెళ్తే చాలు వెహికల్స్, మొత్తం ఇండస్ట్రీస్ అవ్వచ్చు, ఫ్యాక్టరీస్ అవ్వచ్చు, వెహికల్స్ అవ్వచ్చు, ఇవన్నీ పొల్యూటెడ్ ఏరియాలో మనం బతుకుతున్నాము. అంటే మంచి గాలి కూడా మనకు లేదు. ఇంకొక విషయానికి వస్తే మంచి నీరు విషయానికి వస్తే మనం ఎటువంటి నీరు తాగుతున్నాము, ఎట్లాంటి నీరు తాగుతున్నాం, ఎలా ఉంటున్నాము ఫ్రెండ్స్, దీని మీద మనం కాన్షియస్ తోటి ఉండాలి. ఈ 3 ప్రాపర్టీస్ మీద మనము చూసుకొని ఉండాలి ఫ్రెండ్స్. ఈ యొక్క ఎనర్జిక్ కంగన్ వాటర్ లో వాటి యొక్క ప్రత్యేకత ఏంటి, ఆ వాటర్ లో ఉన్న మిరాకిల్ ఏంటి, నేను ఒక్కసారి మీకు చిన్న డెమో ద్వారా నేను మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్. ఒక్కసారి చూద్దాం. మనం బయట తాగే వాటికి, బయట కిన్లీ వాటర్స్ కావచ్చు, బిస్లరీ వాటర్ కావచ్చు, కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటాము పార్టీస్ ఉన్నప్పుడు, అండ్ నార్మల్ గా ట్యాప్ వాటర్ తాగుతూ ఉంటాము. ఇలా బయట ఎన్నో రకాల వాటర్ తాగుతూనే ఉంటున్నాము. సో ఆ వాటర్ కి ఈ కంగన్ వాటర్ యొక్క డిఫరెన్స్ ఏంటో, ఇది తాగితే మనం ఎంత హెల్తీగా ఉంటాము, బయట వాటర్ తాగితే మనం ఎలా ఉంటున్నాము అనేది ఒకసారి ఈ ప్రాక్టికల్ డెమో ద్వారా మీరు చూడండి ఫ్రెండ్స్. చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇది బయటికి వెళ్ళినప్పుడు కిన్లే వాటర్ తీసుకుంటుంటాము,
వెళ్ళినప్పుడు కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా కిడ్నీ వాటర్ అవ్వచ్చు, బిస్లరీ అవ్వచ్చు, వాటర్ ఇట్ మేబీ తీసుకుంటాము. దీని యొక్క pH అంటే ఏంటి? నథింగ్ బట్ పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ పొటెన్షియల్. హైడ్రోజన్ పొటెన్షియల్ అంటే ఆ వాటర్ లో ఉన్న హైడ్రోజన్ లెవెల్స్ ఎంత ఉందో కనుక్కునేదే pH ఫ్రెండ్స్. సో దాని యొక్క pH ఎలా ఉందో చూద్దాం. కిడ్నీ వాటర్ అండ్ మన ఇంట్లో ఉన్న ట్యాప్ వాటర్ ఇది. అండ్ సోడా అవ్వచ్చు, కూల్ డ్రింక్స్ అవ్వచ్చు, సాఫ్ట్ డ్రింక్స్ అవ్వచ్చు, స్ప్రైట్ తో కంపేర్ చేస్తాను ఫ్రెండ్స్. దీని గురించి చూడండి. అండ్ ఈ వాటర్ వచ్చేసి ఎనర్జిక్ కెంగన్ వాటర్ ఫ్రెండ్స్. ఈ వాటర్ యొక్క pH ఎలా ఉందో చూద్దాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, కిన్లీ వాటర్, ట్యాప్ వాటర్, స్ప్రైట్ అండ్ కెంగన్ వాటర్. దీంట్లో ఈ pH లిక్విడ్ ని, హైడ్రోజన్ పొటెన్షియల్ లిక్విడ్ ని ఒక్కొక్క 2 డ్రాప్స్ వేస్తాను ఫ్రెండ్స్. చూద్దాము. యాక్చువల్గా ఫ్రెండ్స్ pH చార్ట్ వచ్చేసి మనందరికీ తెలుసు, మనం సైన్స్ లో చదువుకున్నదే. pH చార్ట్ లో 7 కంటే బిలో ఉన్నదాన్ని అసిడిక్ నేచర్ అంటాము, 7 కంటే ఎబోవ్ ఉన్నదాన్ని ఆల్కలైన్ నేచర్ అంటాము, 7 అనేది న్యూట్రల్, 7 బిలో ఉన్నది లైట్ ఎల్లో కావచ్చు, ఆరెంజ్ అవ్వచ్చు, రెడ్ కలర్ అవ్వచ్చు, వీటి అన్ని కూడా అసిడిక్ నేచర్ లో ఉన్నట్టు ఫ్రెండ్స్. కానీ 7 అనేది న్యూట్రల్, 7 అనేది గ్రీన్ కలర్ లో ఉంటుంది, దాన్ని న్యూట్రల్ గా మనం తెలియజేస్తాము. అండ్ 7 ఎబో అనేది ఆల్కలైన్ నేచర్, బ్లూ అవ్వచ్చు, పర్పుల్ అవ్వచ్చు, వైలెట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. దీని యొక్క pH చార్ట్, pH గురించి మీకు చెప్పాను కదా. దీని యొక్క డిఫరెన్స్ ఏంటో నేను ఇప్పుడు pH లిక్విడ్ వీటిలో వేసినప్పుడు మనం దాని యొక్క డిఫరెన్స్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. దిస్ ఇస్ కిన్లీ వాటర్, దిస్ ఇస్ ట్యాప్ వాటర్, దిస్ ఇస్ స్ప్రైట్, దిస్ ఇస్ కెంగన్ వాటర్. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి కిన్లీ అనేది లైట్ గ్రీన్ కలర్ లో ఉంది. లైట్ గ్రీన్ వచ్చేసి బిలో 7 అంటే అసిడిక్ నేచర్ లో ఉంది ఫ్రెండ్స్. అంటే మనం సిటీస్ లోకి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు దాహమైనప్పుడు అమౌంట్ ఇచ్చి ఖర్చు చేసి మనం అసిడిక్ నేచర్ ని కొనుక్కొని మన బాడీలోకి తీసుకుంటున్నాము. అంటే మన బాడీ ఎంత డేంజరస్ కి గురి అవుతుంది, అసిడిక్ నేచర్ మన బాడీలోకి వెళ్తుందంటే చాలా 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 అన్హెల్దీ అవుతాం ఫ్రెండ్స్. ఈ విషయానికి వస్తే డాక్టర్ ఓటో హెన్రిచ్ వార్బర్గ్, ఆ డాక్టర్ ఏం చెప్పారంటే క్యాన్సర్ రావడానికి మెయిన్ రూట్ కాజ్ ఏంటి అంటే 2 మెయిన్ రీజన్స్ చెప్పారు, అసిడోసిస్ అండ్ హైపాక్సియా. అసిడోసిస్ అంటే పేరులోనే ఉంది ఫ్రెండ్స్, అసిడిక్ నేచర్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి హైపాక్సియా అంటే ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్. ఎప్పుడైతే మన బాడీలో అసిడిక్ నేచర్ కానీ ఆక్సిజన్ కొరత, ఆక్సిజన్ తక్కువ అయినప్పుడు కానీ అప్పుడు మాత్రమే క్యాన్సర్ రావడము, క్యాన్సర్ అటాక్ చేయడము, క్యాన్సర్ ట్యూమర్స్ రావడము జరుగుతూ ఉంటుంది. దాని వల్లనే ఈ రోజులలో ఫ్రెండ్స్ పెద్దవాళ్ళు అవ్వచ్చు, చిన్న వాళ్ళు అవ్వచ్చు, ఏజ్ లిమిట్ లేకుండా క్యాన్సర్ అనేది ఎంతో మందికి వస్తుంది, ఎంతో మంది దాని బారిన పడి చనిపోతున్నారు. అనంటే అసిడిక్ మనం ఆటోమేటిక్ గా తెలియకుండానే ఒక స్ప్రైట్, ఒక కూల్ డ్రింక్స్ ఇలా తీసుకుంటున్నాం. ఓకే, ట్యాప్ వాటర్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి గ్రీన్ కలర్ లో వచ్చింది. ఓకే, న్యూట్రల్ గానే ఉంది కదా, బాగానే ఉంది కదా అని అనుకోవచ్చు. బట్ ఫ్రెండ్స్, మనకు తెలిసిన విషయం ఏంటి అని అంటే ఈ రోజులలో ఉన్న వాటర్ మొత్తం కంటామినేట్ అయిపోయింది. మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ వరకు వితౌట్ కెమికల్స్ ఏమైనా యూజ్ చేస్తున్నామా? పేస్ట్ కెమికలే, సోప్ కెమికలే, షాంపూ కెమికలే, మనం యూజ్ చేసే ఫ్లోర్ కి డిటర్జెంట్స్ కెమికలే, ప్రతి ఒక్కటి డిటర్జెంట్, ప్రతి ఒక్కటి కెమికలే. అవన్నీ వాష్ అవుట్ అయిపోతే ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? మళ్ళీ భూమిలోకే వెళ్ళిపోతున్నాయి. ఆ భూమిలో నుంచి వాటరే మనం తీసుకుంటున్నాము, ట్యాప్ వాటర్. దీంట్లో డిప్ ఆఫ్ క్లోరిన్ అవ్వచ్చు, ఫ్లోరిన్ అవ్వచ్చు, ఇట్లాంటి కెమికల్ బేస్డ్ ఉన్న వాటర్ ని మన బాడీకి తీసుకోకూడదు. ఎప్పుడైతే మన బాడీకి తీసుకుంటామో చాలా అన్హెల్తీ ఇష్యూస్ వస్తే ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి స్ప్రైట్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇట్ ఈస్ ఆరెంజ్ కలర్, ఇట్ ఈస్ వెరీ డేంజరస్, అసిడిక్ నేచర్ లో ఉంది. అంటే సోడా అవ్వచ్చు, సాఫ్ట్ డ్రింక్స్ అవ్వచ్చు, కూల్ డ్రింక్స్ అవ్వచ్చు, ఏది అయినా కూడా అసిడిక్ నేచర్ లో ఉంది ఫ్రెండ్స్ ఇది.
కాబట్టి మన బాడీకి తీసుకోకూడదు. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి దిస్ ఇస్ కంగన్ వాటర్. కంగన్ వాటర్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఇది బ్లూ కలర్ లో వచ్చింది, పర్పుల్ కలర్ లో వచ్చింది. అంటే ఇట్ ఈస్ ప్యూర్లీ ఆల్కలైన్ స్టేట్ లో ఉంది ఫ్రెండ్స్. ఎప్పుడైతే మన బాడీ ఆల్కలైన్ స్టేట్ లో ఉంటుందో అప్పుడు క్యాన్సర్ సెల్స్ అక్కడ లీవ్ చేయవు. అసిడిక్ నేచర్ లో ఉన్నప్పుడే క్యాన్సర్ ట్యూమర్స్ కానీ క్యాన్సర్ సెల్స్ కానీ అక్కడ ఫామ్ అవ్వడానికి దానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మన బాడీ ఆల్కలైన్ స్టేట్ లో ఉంటుందో అప్పుడు మనం చాలా ఫ్రీగా హెల్తీగా ఉండిపోతాం ఫ్రెండ్స్. ఒకవేళ ఫ్రెండ్స్ నేను మీకు చెప్పేది ఏంటి అంటే, మీరు ఇప్పటి వరకు ఎలాంటి వాటర్ తాగినా కూడా ఒకవేళ మీరు కంగన్ వాటర్ యూజ్ చేసినట్టయితే మీ బాడీలో అసిడిక్ నేచర్ అవ్వచ్చు, ఇలాంటి నేచర్ లో ఉన్న కంగన్ వాటర్ మీకు ఇచ్చినప్పుడు ఏమవుతుందో చూద్దాం ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, కిన్లీ వాటర్ ఇందాక చూసినప్పుడు లైట్ గ్రీన్ కలర్ లో ఉంది, అసిడిక్ నేచర్ లో ఉంది. కానీ ఎప్పుడైతే నేను కంగన్ వాటర్ దీంట్లో వేసానో అప్పుడు ఇది ఆల్కలైన్ గా మారింది. అంటే మన బాడీకి ఇన్ని రోజులు ఎలాంటి వాటర్ ఇచ్చినా కూడా మనం ఒక్కసారి కంగన్ వాటర్ అలవాటు చేసుకుంటే, కంగన్ వాటర్ తాగితే మన బాడీ ఆల్కలైన్ స్టేట్ లోకి వచ్చేస్తుంది. సో ప్రాబ్లం అనేది లేదు. ఇందాక ట్యాప్ వాటర్ గ్రీన్ కలర్ వచ్చింది ఫ్రెండ్స్, ఎప్పుడైతే నేను కంగన్ వాటర్ పోసానో ఇది కూడా బ్లూ కలర్ వచ్చేసింది. అంటే ఇది కూడా ఆల్కలైన్ గా మారింది. కానీ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, స్ప్రైట్ లో నేను కంగన్ వాటర్ వేసాను కానీ స్ప్రైట్ డజంట్ చేంజ్. స్ప్రైట్ అనేది కూల్ డ్రింక్ చేంజ్ అవ్వలేదు. ఎందుకంటే దీంట్లో మోర్ యాడ్స్ ఆఫ్ కెమికల్స్ ఉంటాయి, స్ట్రాంగ్ అసిడిక్ ఉంటుంది. కాబట్టి దీంట్లో ఎంత నేను వాటర్ పోసినా కూడా స్ప్రైట్ అనేది చేంజ్ అవ్వలేదు. అంటే మీకు గమనించాల్సిన విషయం ఏంటంటే, స్ప్రైట్ అనేది మన బాడీకి ఎంత డేంజరస్ మీరు గమనించాల్సింది ఉంది ఫ్రెండ్స్. స్ప్రైట్ అవ్వచ్చు, థమ్స్అప్ అవ్వచ్చు, ఏది అయినా కూల్ డ్రింక్ అవ్వచ్చు ఫ్రెండ్స్, ఇది కంగన్ వాటర్. అండ్ ఒక్కసారి మీరు ఇలాంటి వాటర్ తాగినప్పుడు ఒక్కసారి స్ప్రైట్ కూల్ డ్రింక్ కనుక మీరు దీంట్లో తాగినట్టయితే కంప్లీట్ గా స్మాష్ చేసేస్తుంది ఫ్రెండ్స్. సో కొలాప్స్ అయిపోతుంది. అంటే మీ బాడీ ఆల్కలైన్ స్టేట్ లో ఉన్నప్పుడు ఒక్కసారి కూల్ డ్రింక్ కనుక మీరు బాడీకి ఇచ్చినట్టయితే, మీ బాడీకి ఇచ్చినప్పుడు మీరు కంప్లీట్ గా అసిడిక్ నేచర్ లోకి వెళ్ళిపోతారు. మీ బాడీ కంప్లీట్ గా అసిడిక్ నేచర్ లోకి వెళ్ళిపోతుంది. క్యాన్సర్ సెల్స్ ఫామ్ అవుతూ ఉంటాయి, ఎన్నో అన్హెల్దీ ఇష్యూస్ వస్తూ ఉంటాయి, మనం ఎంతో అనారోగ్య బారిన పడిపోతుంటాం ఫ్రెండ్స్. దీంట్లో ఆల్కలైజేషన్ గురించి చెప్పాను కదా, ఇంకొక ప్రాపర్టీ వచ్చేసి యాంటీ ఆక్సిడేషన్ ఫ్రెండ్స్. యాంటీ ఆక్సిడేషన్ ప్రాపర్టీ గురించి చెప్పాలి అని అంటే, ఎప్పుడైతే మనం యాపిల్ కట్ చేస్తామో ఒకసారి యాపిల్ ని కట్ చేసి పక్కన పెట్టినప్పుడు మళ్ళీ మనం తీసుకుని తినగలుగుతామా ఫ్రెండ్స్? అది లేదు. ఎందుకంటే ఆ యాపిల్ కి రెస్టింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. యాపిల్ అనేది బ్లాక్ గా అవుతుంది, దానికి రెస్టింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది అంటే దాని యొక్క సెల్స్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటాయి. అలానే మన బాడీకి ఎప్పుడైతే రేడియేషన్ వల్ల అవ్వచ్చు, ఫోన్స్ వల్ల అవ్వచ్చు, బయట తిరగడం వల్ల అవ్వచ్చు, ఇలాంటి వాటి వల్ల ఎప్పుడైతే మన సెల్స్ డ్యామేజ్ అయిపోతూ ఉంటాయో ఆక్సిడేషన్ జరుగుతూ ఉంటుంది. సెల్స్ డ్యామేజ్ అయ్యి మన స్కిన్ ఏజింగ్ అవ్వడము, మనం అన్హెల్దీ అవ్వడము, సో ఇలాంటి జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్. అలా జరగకుండా ఉండాలి అంటే ఆ ఆక్సిడేషన్ కి యాంటీ ఆక్సిడెంట్స్ ని ఇవ్వాలి. యాంటీ ఆక్సిడెంట్స్ ని ఇవ్వాలి అని అంటే మరి యాంటీ ఆక్సిడేషన్ ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ని కనుక్కునేది ఎట్లా అంటే ఓఆర్పి తోటి చూస్తాం ఫ్రెండ్స్.